చూడు. హే ఫ్యామిలీ, ఎట్లున్నారు? అందరూ వస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ దునియా. అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను స్పెషల్ కల్చర్ వీడియో చూపించాలనుకుంటున్నా. ఈ దివాళీ వ్లాగ్ లో ఫస్ట్ మేము ఆదిలాబాద్ వెళ్ళినాము. అక్కడ మేము మట్టి దీపాలు, ముగ్గులు వేయడానికి రంగులు, బంతి పువ్వులు ఇవన్నీ తీసుకున్నాము. ఆ తర్వాత క్రాకర్స్ కోసం అని ఇక్కడ స్టాల్స్ చాలా పెట్టినుండే, సో అక్కడికి వెళ్ళినాము. ఆల్రెడీ మా వాళ్ళు తీసుకుంటుంటే చూస్తున్నాము. ఫ్రీ ఫైర్ లో, పబ్జీలో ఎలా అయితే ఆడుకుంటారో అట్లా ఆడుకుంటున్నారు ఇక్కడ ఈ షాప్ దగ్గర. ఎడిటింగ్ లా బుల్లెట్ ఇళ్ళకెళ్ళి సీది రావాలి. పర్లేదు, బాగానే దీంతో ట్రై చేద్దాం. ఆ చిన్న చిన్న గన్స్ తోనే ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి, చిన్న పిల్లల్లాగా. లాస్ట్లీ బిల్ అయితే ఎంత అయిందంటే 6800 అయింది. అండ్ డిస్కౌంట్ లో 6000 కి ఇచ్చేసిర్రు. అక్కడ క్రాకర్స్ కొనడం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినాము. మార్కెట్ కి వెళ్ళి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాము. పెళ్ళైన తర్వాత మాకు ఫస్ట్ దివాళీ కాబట్టి మమ్మీ వాళ్ళు అందరూ వచ్చి కరీంనగర్ కి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో ఫస్ట్ లక్ష్మి గడప కదా, సో అందుకని గడపకి మంచిగా తూడ్చి బొట్లు పెట్టి ముగ్గేస్తున్నా. ఇంటి ముందు కూడా మంచి ముగ్గేసిన, బట్ వేస్తున్నప్పుడు వీడియో తీసుకోలేదు. వేసిన తర్వాత మంచిగా ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకున్నాము. పూజకి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేశాను. డబల్ ప్లాస్టర్ తోని క్లాత్ అండ్ ఫ్లవర్స్ కూడా అతికించాను. ఆ తర్వాత నేను వేసిన ముగ్గు ఎంత బాగా వచ్చిందో చూడండి. కొంచెం క్రాస్ అయింది అనుకోండి, బట్ చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది కదా. డబల్ ప్లాస్టర్ తో చేసిన డెకరేషన్ ఎక్కువ సేపు అయితే ఉండదు, బట్ పూజ చేసుకునేంత వరకు అయితే స్టేబుల్ గానే ఉన్నాయి. సో అక్కడక్కడ ఊడిపోతున్నాయి, సో నేను కొంచెం అలా సెట్ చేస్తున్నా వాటిని. అరటి కొమ్మలు, జొన్న కొమ్మలు ఇవన్నీ తెచ్చి కూడా మంచిగా డెకరేట్ చేసినాము. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. పూలు, పండ్లు, పలహారాలు, పైసలు, కాయిన్స్, బంగారం ఇవన్నీ పెట్టి పూజ చేసుకున్నాము. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ ఏమున్నా కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. వినాయకుడు ప్రథమ పూజ్యుడు కాబట్టి మొదటిగా వినాయకునికి పూజ చేసుకున్న తర్వాతే లక్ష్మీ పూజ చేసుకున్నాము. ఆ తర్వాత మొదటి సుర్సురు బత్తి అమ్మవారి ముందు వెలిగించిన తర్వాత మిగతా క్రాకర్స్ అన్ని పేల్చడం షురు అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి క్రాకర్స్ అంటే ఫుల్ భయం. ఒక సుర్సురు బత్తి తప్ప మిగతావి ఏవి కూడా వెలిగించేదాన్ని కాదు. ఈ సుర్సురు బత్తి ఏంద్ర భయ్ అనుకుంటున్నారా? మేమైతే మా ఊర్లో సుర్సురు బత్తి అని అంటాం, బట్ చాలా మంది కాకర పుల్లలు ఆర్ కాకర ఒత్తులు అంటారు అనుకుంటా. ఇది కూడా నాకు మా ఆయన వల్లే తెలిసింది కాకర ఒత్తులు అంటారని. సుర్సురు బత్తి పెద్దగా ఉండడం వల్ల చిచ్చుబుడ్డి వెలిగించిన లేకపోతే అది కూడా నాకు భయమే. ఇంకా మేము చిచ్చుబుడ్డిని చెట్టు అని అనేవాళ్ళం, ఇప్పుడు చిచ్చుబుడ్డి అని అంటున్నాము. అండ్ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, మేము వెళ్ళి చిచ్చుబుడ్డి కావాలి అవన్నీ కావాలి అని అడిగితే వాళ్ళు చిచ్చుబుడ్డి అంటే ఏంటి అని అంటున్నారు, సేల్ చేసే వాళ్ళు కూడా. సో వాళ్ళు కూడా మా అలాగే చెట్లు అంటారు అన్నమాట దాన్ని. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత పెద్ద బాబాయ్ వాళ్ళది కూడా పూజ ఉండే, సో అందుకని అక్కడికి వెళ్ళినాము. ఆలోచిస్తానే తీసుకొచ్చి పోతుంది తీసుకో.
అట్లా తొందర అంటుకున్నా దివ్య. హ్యాపీ దివాలి. పూజ అయిపోయిన తర్వాత అందరం ఒకరికొకరం కంకణాలు కట్టుకున్నాము. ఈసారి దివాళీ చాలా స్పెషల్ అనిపించింది అండ్ కొత్తగా కూడా అనిపించింది. మేము ఎప్పుడు కూడా దివాళీ ఇంత ఆర్భాటంగా ఆనందంగా చేసుకోలేదు. ఇంతకీ నా శారీ ఎలా ఉందో కమెంట్ లో చెప్పండి. ఆ తర్వాత లాస్ట్లీ చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. చిన్న బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారికి మొక్కుకొని మళ్ళీ నేను మా ఆయన కలిసి ఒక రీల్ అయితే చేసినాము. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ రీల్ ని. ఫస్ట్ టైం స్కై లాంతర్న్ ట్రై చేసినాము, బట్ అది ఫెయిల్ అయిపోయింది. అది ఎగరలేదు. కింది నుంచి వెలిగించడం వల్ల మేబీ ఫ్లై అవ్వలేదేమో అనిపించింది. ఆ తర్వాత మేము గుసాడి చూడడానికి వెళ్ళినాము. చెప్పాను కదా నేను స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో మీకు ఒక స్పెషల్ కల్చర్ వీడియో చూపిస్తాను అని చెప్పేసి. గుసాడి సెలబ్రేషన్స్ అనేది ఆదివాసుల కల్చర్ అన్నమాట, గోండ్స్ వాళ్ళది. ఈ సెలబ్రేషన్స్ వచ్చేసి దివాళీ టైంలో ఎస్పెషల్లీ చేసుకుంటారు. నైట్ టైమ్స్ లో ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది. సో అందరం కలిసి వెళ్ళినాము. సో వీళ్ళని గుసాడి అని అంటారు. వేషధారణ వచ్చేసి పులి చర్మాలు, జింక చర్మాలు ఇవన్నీ వేసుకొని ఉంటారు. అండ్ ఆల్సో తలపైన టోపీ ఉంది కదా, అది అన్ని నెమలి పించాలతోనే చేస్తారు. చాలా అంటే చాలా బరువు ఉంటది. కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఇలా డాన్స్ చేస్తారు. विचार विद्या सूड़ा अद्य इंतकी ఇది పోనా విద్య చూపేరా ఇంతన్నా. ఒక 2-3 డాన్సెస్ అయిన తర్వాత ఒక స్కిట్ వేస్తున్నారు. సో స్కిట్ వేసిన ప్రతిసారి మాకైతే అస్సలు అర్థం కాలేదు, కానీ ఏదో కామెడీ స్కిట్ చేస్తున్నారని అయితే అర్థమైంది. ఒకరు ప్రెగ్నెంట్ లేడీ లాగా, ఒకరు ముసలాయన లాగా, ఒకరు యంగ్ మెన్ లాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ వేసారు అనమాట.
ఏదైనా చేయాలన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉంటది కదా! అట్లనే ఈ చిన్న అబ్బాయి కూడా అసలు చేయరాకపోయినా ఎంత క్యూట్‌గా ట్రై చేస్తున్నాడో చూడండి. ఒక రౌండ్ ఏమో గుసాడీస్, ఒక రౌండ్ ఏమో చిన్న పిల్లలు, ఇంకొక రౌండ్ ఏమో పెద్దవాళ్ళు. ఇలా రౌండ్‌లా నిల్చొని మంచిగా డాన్స్ చేస్తారనమాట. ఇంతకుముందు చూసిన వీడియోలో అయితే ఒక చిన్న బాబు చాలా అంటే చాలా క్యూట్‌గా డాన్స్ చేస్తుండే. సో, ఆయనని చూసుకుంటూ ఫన్ చేస్తున్నారన్నమాట మా వాళ్ళందరూ. సో, ఫైనల్లీ ఇలా అయితే మా దివాళీ సెలబ్రేషన్స్ గుసాడి సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. చాలా మందికి తెలియని ఈ ఆదివాసీ కల్చర్ చాలా మందికి తెలిసేలాగా చేయండి. ముందుగా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.